వద్దు ఇది మన సబ్జెక్ట్. రండి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. గురువేసు అక్కడ సబ్జెక్టు చదువు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయామయుడా, ఈ రాత్రి వేళ ఈ గ్రామములో నీ పిల్లల మధ్య ఈ రీతిగా గడపటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగములో నుండి కూడి వచ్చిన మా అందరితో మాట్లాడు. నీ దాసుడను, నేను ఒట్టివాడను, మట్టివాడను, ఏ మంచి లేనివాడను, మరుగు చేసి వాడుకొనమని యేసుక్రీస్తు ద్వారా స్తుతించి అడుగుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. పురిలరా చూడండి, ఇక్కడ ఒక యవనస్తుడు వచ్చాడు. దాదాపు మనందరికి తెలుసులేది, ఎప్పుడు చదువుకుంటుంటాం కదా. వాడు పరిగెత్తుకొని వచ్చాడు. వాడు అన్నాడు, బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళటానికి నేనేం చేయాలి అన్నాడు. ఇక అప్పుడు యేసు ప్రభువారు ఆజ్ఞలు జ్ఞాపకం చేశాడు. వాడన్నాడు, ఇదంతా నాకు తెలుసయ్యా అన్నాడు. నాలో ఏదో అడ్డుగా ఉన్నట్టు, నువ్వు పరలోకానికి అర్హుడవు కాదు అన్నట్లు నా మనస్సాక్షి నాతో చెప్తా ఉంది. అయితే నేనేం చేయాలి అన్నాడు వాడు. అందుకు యేసు ప్రభు చెప్పాడు. ఏమన్నాడంటే, నరహత్య చేయవద్దు అన్నాడు. నరహత్య అంటే ఏంది బాబు? ఒక మనిషి మరొక మనిషిని చంపటం నరహత్య. అవును కదా? ఇది పాత నిబంధన చట్టం, రూలు. నరహత్య అంటే అసలు ఏంటి? అయ్యా, నరహత్య అంటే ఏంటో చూద్దాం రండి. ప్రభువారు ఏం చెప్పాడు? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. చూడనా? నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు నరహత్య చేయవద్దని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయవద్దు, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులు ఎవరు? అయ్యా, మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నరహత్య. వాళ్ళు పూర్వీకులతో చెప్పబడిన
మాట మీరు విన్నారు కదా అని చెప్పి, నేను మీతో చెప్పున్నదేమనగా, ఇప్పుడు ప్రారంభించాడు. ఏం చెప్పాడు? తన సహోదరుని మీద ఆ, కోపపడు ప్రతివాడు విమర్శకులో నాగయ్య. కోపపడటం ఏంటి? కోపపడటము నరహత్యతో సమానం. ఇప్పుడు పూర్వకాలం ఒక మనిషి మరొక మనిషిని చంపితేనే పాపం, నరహత్య. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన చట్టం ఏం చెప్తుందంటే కోపపడటమే పాపం. కోపంలో రకాలు ఉన్నాయి. మరో చోట అంటాడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడు. కోపపడవచ్చు కానీ పాపాన్ని, మరి కోపం పాపంగా ఎప్పుడు మారుతుంది? అర్థమైందా? కోపం పాపంగా ఎప్పుడు మారిపోద్ది? ఇప్పుడు ట్యాబ్లెట్ ఉందనుకుందాం, ఓ మందు టానిక్ ఉందనుకుందాం, డేట్ అయిపోయింది. ఏమైపోద్ది అది? విషంగా మారిపోద్ది. దాన్ని వేసుకుంటే ఏమవుతుంది? రియాక్షన్ వస్తుంది, దురద, జిల. అంటే అది ఏమైపోయింది? చెడిపోయింది, విషంగా మారిపోయింది. నీ కోపం సూర్యుడు అస్తమింపక మునిపే ఎదుటివారితో సమాధాన పడాలి. సూర్యుడు అస్తమించాడు అనుకో, నీ కోపం ఏమవుతుందంటే పాపంగా మారిపోద్ది. డేట్ అయిపోతే ట్యాబ్లెట్ ఎలాంటిదో, సూర్యుడు అస్తమిస్తే నీ కోపం కూడా పాపంగా మారిపోద్ది. కోపపడవచ్చు కానీ పాపంగా మారకూడదు ఆ కోపం. అసలు నువ్వెందుకు కోపడుతున్నావు? చీటికి మాటికి కోపడుతుంటావు, ప్రతి చిన్నదానికి కోపడుతుంటావు. నీ కోపానికి అర్థం ఉందా? ఎందుకు కోపడుతున్నావు నువ్వు? భార్య భర్తలు కొట్లాడుకుంటే ఆ కోపాన్ని తీసుకొచ్చి పిల్లల మీద వేస్తారా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి నీ కోపానికి అర్థం ఉందా? నీ కోపం వస్తే ఏం చేస్తావు తెలుసా? నాకేనా కోపం వచ్చిందంటేనా, నా చేతిలో కత్తి ఉంటేనా, నా చేతిలో గొడ్డలుంటేనా, నా చేతిలో గడ్డపారుంటేనా ఏసి నరికేద్దును. ముక్కలు ముక్కలు నరుకుతుంటావు నీ కోపంలో. ఎదుటివారిని చిత్రహింసలు చేస్తావు నీ కోపంలో. నీ కోపములో ఎదుటివారిని ఎన్ని బాధలు పెడతావు. నీ కోపంలో ఎదుటివారిని చంపేస్తావు. అది నరహత్య అన్నాడు. పాత నిబంధన చట్టానికి క్రొత్త నిబంధన చట్టానికి చాలా తేడా ఉంది. పాత నిబంధనలో పాపము చేస్తేనే తప్పు, కానీ ఇది క్రొత్త నిబంధనలో నువ్వు చేయాల్సిన అవసరం లేదు. కోపపడితే చాలు. నీ కోపం
ఎదుటివారిని చంపేస్తున్నావు, ఇది నరహత్య. ఏమన్నాడు? చెప్పయ్యా. కాదు కాదు కాదు, చదువు బాబు తమ్ముడా. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి ఆగు. దేనికి లోనవుతాడంట? దేవుడు విమర్శ చేస్తాడు. ఎందుకు కోపడుతున్నావు? నీ కోపానికి అర్థం ఉందా? అదేంటే నాకు బలం ఉందని చేయెత్తుతావా? నా కాళ్ళు ఉన్నాయని తంతావా? ఏం చేస్తున్నావు నువ్వు? రెండో మాట ఏమన్నాడు? ఒకటి కోపం, రెండో మాట ఏమన్నాడు? చదువు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడా, వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనైపోతాడంట. ఒకటేమో కోపపడటం, రెండవదేమో వ్యర్థుడా. ఏమంటామండి మనం? రేయ్ పనికి మాలినోడా, ఇది పనికి మాలిందండి, వాడు పనికి మాలినోడండి, వ్యర్థుడా అంటే మహాసభకు లోనైపోతావు అంట. మూడో మాట ఏమన్నాడు? ద్రోహి అని చెప్పేవాడు నరహాగ్నికి లోనగును. ఇంక డైరెక్ట్ టికెట్ ఇది. ఇక డైరెక్ట్ టికెట్ తీసుకున్నావు నువ్వు. ద్రోహి, ఒరే ద్రోహి, దేశద్రోహి, మతద్రోహి, కులద్రోహి, తల్లిదండ్రుల ఆస్తిని దోచేసుకొని అరే ద్రోహిరా నువ్వు. ఈడు డైరెక్టర్కి వెళ్ళిపోతాడు. ఇంకా సందేహం లేదు. ఏమండి, మనకు తెలవకుండగానే అనేక పాపాలు మనం చేస్తూ ఉన్నాం. ఇవి పాపాలు అని తెలవదు మనకి. అవునా? ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటున్నాం? ఆ ఎదుటోడిని ఓ కత్తితోనో ఓ గొడ్డలతోనో చంపితేనే పాపం అనుకుంటున్నాం. నరహత్య అంటే ఏంటి ఇక్కడ చెప్పాడు. ఏమండి, కోపపడటం, వ్యర్థుడా అని చెప్పటం, ద్రోహి అని చెప్పటం, మనం అనుకోకుండగానే తెలవకుండగానే కొన్ని పాపాలు మన జీవితాల్లో దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నువ్వు అనుకోలేదు. నరహత్య అన్నాడిది. రండి చూద్దాం రెండో మాట ఏమన్నాడు? వ్యభిచారింప వద్దు. ముందేమో ఏమన్నాడు? నరహత్య చేయవద్దు. నరహత్య చేసేవాడు పరలోకానికి వెళ్ళడు. వాడేమని అడిగాడు? వాడు ఆ కుర్రోడు ఏమడిగాడు? ఆ యవనస్తుడు ఏమడిగాడండి? నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? వాడికి అర్థమైపోయింది. నేను పరలోకానికి వెళ్ళటానికి ఏదో అడ్డు బండ,
నా ముందుంది, నువ్వు పరలోకానికి అర్హుడు కాదు అని చెప్తా ఉంది నా మనస్సాక్షి. ప్రభు చెప్పాడు, నరహత్య చేయవద్దు. నరహత్య అంటే ఏంటో ప్రభు చెప్పాడు. ఆ రెండో మాట ఏమన్నాడు? వ్యభిచారింప వద్దు. వ్యభిచారం అంటే ఏమండి? వ్యభిచారంలో రెండు రకాలైన వ్యభిచారాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన అంటే శరీర సంబంధమైన వ్యభిచారం, అక్రమ సంబంధం కలిగి ఉండటం. ఏమండి? ఇదిగో నీ భార్య ఉందా? భార్య ఉంది. భార్య ఉంచుకొని కూడా ఆ ప్రక్కింటి ఆమెకో లేక పరాయి ఆమెకో ఎవరికో ఒకరికి కాస్త ఎర్రగా బుర్రగా కానొచ్చిందనుకో పిల్ల, ఏమంటావు? అబ్బా ఏముందరా పిల్ల, ఏముందరా పిల్ల అంటావు. అంటే నీ భార్య దగ్గర లేనిది ఆ పిల్లకాడే ఉంది. ఇప్పుడు నీ భార్య దగ్గర లేనిది ఆ పిల్లకాడే ఉందండి. ఆ పక్కింటి అమ్మాయికి సీన్లు వేస్తావా? పక్కింటి ఆమెకి సీన్లు వేస్తావు. నువ్వు చీనేసావు, అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఆమెతో ఏలుబడి చేస్తున్నావు, చిన్నిళ్ళు అన్నావు, పెద్ద ఇల్లు అన్నావు, 3 ఇళ్ళు అన్నావు. మరి నీ భార్య సంగతి ఏంది? నీ భార్య కూడా ఎవరికైనా సీన్లు వేసుకోవాలా? నువ్వు మగాడివైతే నీకు మూతి మీద మీసం ఉంటే ఏంది, కరెక్ట్గా నువ్వు 9 నెలలకి పుడితే నీ భార్యను సంతోషపెట్టు, నాకు వద్దయ్యా అని అనిపించవు చేత. చేతగాని దద్దమ్మవు నువ్వు. భార్యని సంతోషపెట్టడం చేత కాదు, భార్యని వెళ్ళటానికి చేత కాదు, పక్క చూపులు చూస్తావా? అలాగే స్త్రీలు కూడా, భర్త ఉంటాడా, వాడేదైనా కాస్త అమాయకుడు అనుకోండి, ఇక ఏమేం చేస్తుంది? కోడి చెలికినట్లుగా చెలుగుతుంటుంది. ఇక అరే రే 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 అదేమో పాపకాలమో కానండి. అబ్బా ఎంత భయంకరమైన వ్యభిచారం అండి జరుగుతుంది. చెట్టు చాటైతే చాలంటండి, ఒక కంది చెట్టు. అంతగా శరీరాన్ని అదుపులో ఉంచుకోలేకపోతున్నావా? ఏమ్మా, నీ భర్త దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది? నీ భర్త దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది? కొందరు అంటారు, అబ్బా చూడే ఆ ఫలానా ఆయన, ఫలానా కుర్రోడు, ఫలానా అబ్బాయి, అబ్బా ఏమున్నాడే అన్నావి అనుకో, నీ కొంపకు నువ్వే నిప్పు పెట్టుకున్నావు. నీ కొంపకు నువ్వే తిప్పలు తెచ్చుకున్నావు. ఏమ్మా, అంత అదుపులో ఉండట్లేదా మా? నేను చూసినాండి కొంతమందిని, భర్త ఉంటాడా, వాడు తెక్కులోడో మంచివాడు ఎవడైతే భర్తే కదండి, భర్త ఉంటాడా, ఆ పరాయి వాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటారండి?
అరే భర్త ఉన్నాడు కదా, ఉన్నా వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు, వాడు అక్కడే ఉంటాడు. ఏంది ఘోరం? దేవుడు ఓ రోగాన్ని పంపాడండి. ఏంటి రోగం? కరోనా కాదు నాన్న, హెచ్ఐవి. టాపిక్ ఈ వ్యభిచారం కదా. ఏంటట? ఇక జబ్బు మందులు ఉన్నాయి నాయన. వచ్చిందంటే ఏం చేస్తారు? పరదేశులమో ప్రియులారా, ఏమండి ఆ మధ్య ఒక ఊరు వెళ్ళా, సువార్తకి వెళ్తే టైం ఉంది, ఇంకా చర్చిలో కూర్చున్నా. ఒక ఆమె వచ్చింది, పెద్ద ఆమె అన్నది, అయ్యా ఏం చెప్పమంటావు నాయనా, ఈ పాలెం సంగతి ఏం చెప్పేదిరా నాయనా అన్నది. ఏంటమ్మా అంటే, ఏం లేదు నాయనా, రోగం వచ్చిందంటే ఒక్కడ పోవట్లేదు, ట్రిప్కి 2-3 అట్లా వెళ్ళిపోతున్నారు. ఏ సంగతి అమ్మా, ఇంకేం చెప్పేది నాయనా, అంతా వచ్చేవి. ఏమండి, శరీర సంబంధమైన సంబంధాలు వ్యభిచారం. అది మీకు రెండో రకం వ్యభిచారం చెప్తా. రెండో రకం ఏంటంటే, ఇది అందరూ చేస్తారు. శరీర సంబంధమైన వ్యభిచారం తక్కువ. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, రేయ్ వీడు ప్రార్థనకి వెళ్తున్నాడా లేదా, ఆ అమ్మాయి ప్రార్థనకి వెళ్తుందా లేదా, వెళ్తున్నారుగా అని చెప్పుకుంటాను. రెండో రకం వ్యభిచారం అంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారం. మనసులో ఎప్పుడు చూడు ఆ అమ్మాయికి వెళ్ళే నీ కన్ను, మనసులో అమ్మాయే ఉంటుంది. నీకు పెళ్ళి అయి ఉండొచ్చు, నీకు భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, ఆ పరాయి వాడే నీ మనసులో ఉంటాడు. మా ఆయనే ఏం బాగుండాడు, వీడు ఒత్త కర్రోడు, ఏం బాగుండాడు, ఒత్త మోటోడు, ఆ పలానా ఆయన చూడు ఎంత ప్యాంటు సొక్కా ఎంత వేసి ఎంత బాగున్నాడు, వాడు భలే ఉన్నాడు, వాడు వీడేం బాగుండాడు, ఒత్త మోటోడు. ఏమండి, వీడికి కూడా అదే ఆలోచన. భార్య పక్కలో పండుకుంటాడే కానీ వీడి మనసులో ఎవరుంటారండి? ఆ పరాయామే, ఎర్రగా బుర్రగా ఉంటుంది, ఆ పరాయామే మనసులో ఉంటుంది. పక్కలో భార్య ప్రక్కలోనే ఉంటాడు, ఆమెనే తలంచుకుంటాడు. వీడు ఏమాత్రం తక్కువ తిన్నదా, వాడి దగ్గరే ఉంటుంది, కానీ ఈ మనసులో వాడే ఉంటాడు. ఎటుపోయినా నిక్కి చూస్తుంటారు. ఏం పట్టింది నీకు? వ్యభిచార దయ్యం. చూడండి, పాత నిబంధనలోనేమో చెప్పండి, శరీర సంబంధాలు పెట్టుకుంటేనే పాపము, వ్యభిచారం. అయితే యేసుప్రభు ఏం చెప్పాడు చూద్దారండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమండి, నేను మీతో చెప్పున్నదేమనగా యేసు ప్రభు చెప్తున్నాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో
ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అదండి సంగతి. చేయాల్సిన అవసరం లేదు. ఏ చూపు అంటండి ఇది? మోహపు చూపు. చూపుల్లో రకాలు ఉన్నాయి కదా. మోహపు చూపు, వ్యభిచారపు చూపు. ఏం చూస్తున్నావు? తన హృదయమందు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అలాగే స్త్రీ కూడా మోహపు చూపుతో పరాయి వాడిని చూస్తే ఆమె కూడా వ్యభిచారము చేసినట్లే. దేవుడు చూడండి, ఇంకో మాట కూడా చూపిస్తా. రోమా పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 26, 27 వచనాలు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించేశాడు. వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యకమైనది ఏవండి వాళ్ళ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్వులైరి. చూడండి, ఏంటో తెలుసా వీటి భావం? ఆడోళ్లతో ఆడోళ్లే, స్త్రీలతో స్త్రీలే పాపం చేస్తూ ఉన్నారంట. ఏమండి, అలాగే మగవారు కూడా ఏం చేస్తున్నారంట? మగవారితో మగవారే పాపాలు వ్యభిచారం చేస్తూ ఉన్నారు. దేవుడు చూచాడు, అరే ఇంకనైనా మారుతారేమో. వాళ్ళు ఎంతకాలం చూసినా, ఎంత వాక్యాన్ని వినిపించినా వారి జీవితాల్లో మార్పు రావటం లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంట? తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వాళ్ళ కోరికలకు, ఆ చెడ్డ కోరికలకు వారిని అప్పగించేశాడంట. చావండి, మీ చావు మీరు చావండి. ఏమండి, ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, మనం చెప్తాం వినలేదనుకోండి, ఏం చేస్తాం? పోరా నీ కర్మ. ఏం చేస్తావు? నీ కర్మ. వ్యభిచారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఏమన్నాడు? నరహత్య చేయవద్దు. రెండో మాట వ్యభిచారింపవద్దు. మూడో మాట ఆ యవనస్తుడికి అనుకున్నారు. ఈనాడు మనకు కూడా ఇది వర్తిస్తుంది. మూడో మాట ఏమన్నాడు?
దొంగిలింపవద్దు. దొంగతనాలు ఏమండి? పరాయి వాడి సొమ్మంటే ఎంత ఆశ. ఇప్పుడు బయట ఏదో గిన్నె చెమ్మో ఏదన్నా డబ్బులు పడ్డాయి అనుకుందాం. ఏమైనా తీసుకెళ్ళి ఇస్తారా? అక్క మరి అక్క ఈ బయటే 500 రూపాయల నోటు పడ్డదే, తీసుకోయా అంటదమ్మా. ఏమో అంటదండి. అటు చూస్తుంది ఇటు చూస్తుంది, లటక్కని తీసేస్తుంది. ఏమో తీరా. మరి మీకు మాట చెప్తా, మన వాళ్ళంతా చేలుకే పొలాలకు వెళ్తారా? మాట్లాడేంటి? ఏమండి పొలాలకు వెళ్తారా? చేలుకి వెళ్తారుగా. సరే, వెళ్ళినప్పుడు చేనుకి వెళ్ళి వచ్చే దారిలో గట్టమ్మటి వచ్చేటప్పుడు కంది చేను ఉందో అనుకుందాం, అనుకుందాం కంది చేను ఉందా. ఆ చేను గల్ల ఆయన లేడు. ఏమండి బాగా వస్తారండి? అమ్మ వస్తారా? ఏం చేస్తారు? ఒక్కో కాయ కోసుకుంటారా? ఎట్టకు వస్తారు? ఏం బాబు? దూసుకొని వస్తారు. ఆ చేను మీ తాద్దా? ఏమ్మా మీ అయ్య వేసాడా చేను? ఇదేం పాపకాలము కానండి. అటు చూస్తారు ఇటు చూస్తారు, చేను గల్ల ఆయన లేకపోతే దూసేసుకుంటారండి మొత్తాన్ని. మరే మిర్చి దొంగిలించిన మహాభక్తులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు పండు మిరపకాయలు ఉంటాయి కదమ్మా, పండు కానీ ఏదో ఉంటాయి కదా. ఇప్పుడు అవన్నీ కూడా టిఫిన్లో వేసుకోకుండా దొంగ మిరపకాయలు తీసుకోకుండా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఆ చేత్తోనే దొంగతనం చేస్తున్నావు, మందిరంలోకి వెళ్తున్నావు, అదే చేత్తో బలలో పాల్గొంటున్నావు, రొట్టెరుస్తున్నావు. ఏంటిది? పాడి ఉందా మీకు? గేదెలు ఉన్నాయండి? సరే, ఉన్నోళ్ళకి మీకు లేకపోతే ఉన్నోళ్ళకి ఏమండి? పాలల్లో నీళ్లు కలపని మహాభక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఎవరు అమ్మాయి అంటుంది ఎవరు లేరని. ఏమండి? పాలల్లో నీళ్లు కలపని మహాభక్తులు ఎవరో వారు బలలో పాల్గొనొచ్చు. దొంగతనము చేయకూడదు. ఎవరన్నారు ఈ మాట? ఏం బాబు ఎవరన్నారు? చేస్తే ఎక్కడ పోతారు? దొంగతనము చేయవద్దు. రేయ్, దొంగతనం చేసావంటే నరకానికి వెళ్తావు. ఏమండి? నరకానికి వెళ్తావు. దొంగతనం చేయవద్దు. రండి, 4వ మాట ఏమన్నాడు అక్కడే? అబద్ధ సాక్ష్యము పలకవద్దు. అబద్ధాలు ఆడినాడు ఎవడండి? ఏమండి? అబద్ధాలు ఆడేవాడు ఎక్కడికి పోతాడు? పరలోకానికి పోతారా? ఇప్పుడు మన మందిరానికి వెళ్ళేది ఎందుకండి? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడండి. స్కూల్ పిల్లలు ఎందుకు వెళ్తారు? చదువుకొని వాడు మంచి ప్రయోజనకారి అయ్యి ఒక ఉద్యోగం తెచ్చుకొని మంచిగా బ్రతకాలి, సమాజంలో ఒక విలువైన జీవితాన్ని కలిగి ఉండాలి. అంతేనా? మరి మనం చర్చికి ఎందుకు వెళ్తున్నాం అమ్మా? పరలోకానికి వెళ్ళటానికి మనం చర్చికి వెళ్తున్నాం, అవును కదా? మరి అబద్ధాలు ఆడితే అబద్ధం ఆడినోడు ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారండి, వర్తకులు. వ్యాపారస్తులు అడగండి, వాళ్ళు ఏమంటారు? ఏమండి
అబద్ధం ఆడనిదే అర్ధగంటైనా మాకు గడవదు. అబద్ధం ఆడనిదే చెప్పండి, అర్ధగంటైనా గడవదు. వాడు అబద్ధాలు ఆడితేనే వాడికి అది గడవాలి, వ్యాపారం బాగా జరిగిద్ది, వాళ్ళ లాభాలు వస్తాయి. యథార్థంగా చెప్తే వస్తాయండి, చెప్పినా కొనరు. కాబట్టి అబద్ధ సాక్ష్యము పలకవద్దు. చూడండి, బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. గురువేసు ఏంది సైలెంట్ కొన్నావు నన్ను తిప్పలు? చూడండి, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకు. నువ్వు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. 13వ వచనం. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించాడని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలికెను. వారు పట్టణం బయటికి తీసుకొని వెళ్ళి రాళ్లతో అతని కుమారులను సావగొట్టిరి. అసలు సంఘటన ఏంటి? ఈ సందర్భం ఏంటంటే, నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా మంచివాడు, మంచి భక్తిపరుడు, దేవుడంటే భయపడతాడు. ఒక పనికి మాలిన ఒక రాజు ఉన్నాడు, ఆహాబు అనే ఒక పనికి మాలిన రాజు ఉన్నాడు ఒక ఆయన. ఈ రాజు అన్నాడు, ఒరే నాబోతు నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉంది, నాకు కూరకి ఆ తోట ఇవ్వు, లేదా ఆ క్రయధనముకైనా ఇవ్వు, లేదు దీనికంటే మంచి తోటనైనా నీకు ఇస్తా ఇవన్నీ ఇట్లా చెప్పాడు. చెప్పేసరికి ఆయన ఏమన్నాడు, నా పిత్రార్జితమును, నా తల్లి తండ్రి నా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిని నీకివ్వటం నాకు మనసు లేదు. ఈ రాజుకు ఒక గుణం ఉందండి, ఏంటో తెలుసా? వాడికి కోపం వచ్చిందంటే, అలిగాడంటే, వాడు మూతి ముడుచుకొని వెళ్ళి ఆ మంచంలో పండుకుంటాడు. కొక్కెర రాగు వచ్చిన కోడి ఉంటుంది ఏమండి, అట్లాగ పండుకుంటాడు. వెళ్ళాడు మూతి ముడుచుకొని వెళ్ళి మంచంలో పండుకుంటాడు. వాడు భార్య ఉందే, మహాసాధ్యురాలు యజబేలు, వచ్చి అన్నది, ఏంది ఇప్పుడు దాకా గుర్రంలా తిరిగావు, ఇప్పుడు దాకా గంగిరెద్దులాగా అటు తిరిగి వచ్చావు, ఇప్పుడు దాకా కుందేళ్ళ గంతులేసావు, అరే ఇంతలోకి ఏమొచ్చింది నీకు? ఎటో ముడుచుకొని పండుకున్నావు, ఏమొచ్చింది నీకు? అరే ఒంట్లో బాగానే ఉందే, జ్వరం ఏం లేదే, ఏమైంది నీకు? ఏమైందా? ఏమొచ్చింది? ఎవరు తన్నాడు నిన్ను? ఏం లేదు. వాడు ఉన్నాడా? ఎవడాడు? నా బతుకాడు ఉన్నాడా? ఉన్నాడు. వాడిని నేనే, ఒరే నా బతుకా ఒరే ద్రాక్ష తోట నాకు ఇవ్వరా, దీనికంటే మంచిది ఇస్తాను లేక వేళ ఇస్తానని అడిగా. ఏమైంది అంటే వాడు అన్నాడు,
నా పిత్రార్జితం నీకు ఇవ్వటానికి నాకు మనసు లేదన్నాడు. వారి పనికి మళ్ళడా దానికే కొక్కెరాకు వచ్చిన కోళ్ళలాగా ముడుచుకోవాలా? దానికే పండుకోవాలా నువ్వు? లే, ఇప్పుడు ఇశ్రాయేల్లో రాజు కదా నువ్వు, రాజ్య పరిపాలన చేయట్లేదా? ఆ ద్రాక్ష తోటని నేనే ఇప్పిస్తా. చూసారా ఏమండి ఆడ మనిషి అనే మాట్లాడేది? ఆ నాబోతున్న పట్టణానికి గ్రామానికి ఉత్తరం రాసి పనికి మాలినోళ్ళు అంటిళ్ళు. ఎవరిళ్ళు? ఈ త్రాగుబోతు బ్యాచ్, పేకాటగాడు బ్యాచ్, ఇది పని బాట్లేక గాలికి తిరిగే బ్యాచ్ ఇది. ఆ పనికి మాలినోళ్ళు ఇద్దరు ఏర్పాటు చేసి అక్కడ ఉపవాస దినం పాటించి నాబోతున్న సభ ముందుకు పిలిపించి వాళ్ళు అంటున్నారు, ఏమన్నారు? ఇతడు యెహోవాను చెప్పండి రాజును దూషించాడు. యెహోవాను దూషించిన వాడికి ధర్మశాస్త్రంలో ఏముందంటే మరణశిక్ష విధించాలి వాడికి. అందుకని యెహోవాను దూషించకూడదు, రాజును కూడా. అందుకని వాడు అబద్ధ సాక్షులు వచ్చి అలా చెప్పేసరికి పాపం ఏమైపోయిందండి? ఏమైపోయింది? నాబోతు కుమారులను రాళ్లతో కొట్టి చంపేశారంటండి. కుమారులుంటే వాళ్ళేమన్నా కక్ష పెట్టుకొని నా మీదకి వస్తారో తర్వాత అధ్యాయంలో ఉంది కుమారులు. కాబట్టి దేవుని బిడ్డలారా, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, అబద్ధాలు చెప్పద్దు. అబద్ధాలు ఆడుతున్నావా? అబద్ధాలాడి ఎన్ని కొంపలు ముంచుతావు? అబద్ధ సాక్ష్యము పలకవద్దు. ఇంకేమన్నాడు? మోసపుచ్చవద్దు. అబద్ధాలు ఆడేవారు ఎక్కడికి పోతారు? నరకానికి, పరలోకానికి. వాళ్ళు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అమ్మా, ఎవరు చెప్తున్నారు? సాష్టాతు దేవాతి దేవుడు, సృష్టికర్త అయ్యున్న దేవుడు శరీరధారిగా ఉన్న దినాలలో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడేమన్నాడు బాబు? మోసపుచ్చవద్దు. ఎక్కడది? గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఏమండి? మోసాలు చేయకూడదు. నువ్వు ఏ పంట అయితే విత్తుతావో అదే పంట కోస్తావు. ఇప్పుడు మనం చేలుకి వెళ్తున్నామండి, ఓరేసామనుకోండి, వరి నాటామనుకోండి, జొన్న కోస్తారండి? ఏం బాబు, కోస్తారా? పోనీలేండి, సద్దేశాం కందులు కోస్తారా? మరి ఏ పంట వేస్తే ఆ పంటనే కోస్తారు. మరి ఇక్కడేమన్నాడు? ఏం బాబు ఏమన్నాడు? మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తావు. నువ్వు మోసం చేసావనుకో, నిన్ను మోసం చేసేవాడు మరొకడు ఉంటాడు. అందుకే అన్నారు కదా,
ఏంటది? తలదన్నేవాడుంటే ఆ? కాదు, నాకు అర్థం కాలేదు నాన్న. తలదన్నేవాడుంటే ఆ? తాడు తన్నేవాడు. తాడంటే ఏంది? తాటి చెట్టు అండి. తల తన్నేవాడుంటే తాడుని తన్నేవాడు ఉంటాడంట. అంటే అంత ఎత్తులో ఉన్నవాడిని. నువ్వు చిన్నవాడిని తన్నేవు అనుకో, పెద్ద తన్నే పడిద్ది నీకు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? మోసపుచ్చవద్దు, మోసపుచ్చవద్దు. మోసపుచ్చటానికి మొదటి మెట్టు ఏంటండి? మోసం చేయటానికి మొదటి మెట్టు ఏంటి? అక్కడే ఉంది కదా, అబద్ధం. అబద్ధం ఆడుతావు, ఎదుటి వాడిని ఏం చేస్తావు? మోసపుచ్చుతావు. బాగలేంది కూడా బ్రహ్మాండమైనది అంటావు. ఏమండి? మోసాలు చేయవద్దు. నువ్వు మోసం చేసావనుకో, నిన్ను ఎవడో మోసం చేస్తాడు, అనుమానం లేదు. చూడండి, ఇంకొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం ఏముంది అక్కడ? 27:16 అంట. చూడు బాబు, ఏముంది అక్కడ? గుర్తు రావట్లేదు నాకు. ద్వితీయోపదేశకాండం 27:16 అంట. చూడండి. కాదు కాదు కాదు, వద్దు నాన్న, వద్దు నాన్న, వద్దు. రండి, ఇంకో మాట చూద్దాం, పక్క మాట చూద్దాం. ఏమన్నాడు? నీ తల్లిదండ్రులను సన్మానించు. తల్లిదండ్రులను సన్మానించని వాడు ఎక్కడికి వెళ్తాడు? అంతే కదండి. వాడు పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడు. తల్లిదండ్రులను సన్మానించని వాడు పరలోకానికి వెళ్ళడు. తల్లిదండ్రులు ఆస్తిని లాగేసుకొని, తల్లిదండ్రులు ఆస్తిని కాజేసి, ఏమండి, వారికి పట్టెడు మెతుకులు పెట్టని దౌర్భాగ్యులు ఎంతమంది లేరు? అక్కడ దాకెందుకండి, బడా బోధకులు కొంతమంది ఉన్నారు, సమాజంలో ఉన్నారు. వాళ్ళు బాగా బడా బోధలు చేస్తుంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో మా తల్లిదండ్రులు చూడాలి, పొరుగువారిని ప్రేమించాలి, అట్లా ఇట్లా గుడ్డు గూసు అంటాడు. వాడు తల్లికి వాడు పట్టెడు మెతుకులు పెట్టినాడు కాదు. ఒక ఆయన చెప్పింది, అయ్యా నాకు కడుపులో కాస్త అన్నం పెట్టే దిక్కులేరయ్యా. ఏమండి? తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. అమ్మా ఏమనుకోకండి, అమ్మా కోడళ్ళందరికీ వందనాలు, మీరేమనుకోబాకండి. మా అత్త మామూలను కోడలు ఎలా చూసుకోవాలి? నీ తల్లో నీ తండ్రో నిన్ను చూడటానికి వచ్చారనుకుందాం, ఈ ఊరు వచ్చారనుకుందాం. వాళ్ళు ఎక్కడో మంచం మీద కూర్చొని ఉంటారు. నువ్వు ఇంట్లో నేను ఏం కేకేస్తావు? అమ్మా నాన్న మీరు అక్కడే కూర్చోండి, నేను అన్నం కూర తీసుకొస్తాను మీ దగ్గరికి అంటావా అనవా? అది అత్త మామూలు ఉన్నారనుకోండి, ఆ మాట అంటారండి. ఈ ముదనష్టపు ముసలోళ్ళు వీళ్ళు సావకొచ్చారు, వీళ్ళు ఎప్పుడు చేస్తారు, వీళ్ళు గత్తర్రన్నం అంటారా?
అత్తామామలను శపించే కోడళ్ళు, వాళ్ళ చావు కోరే కోడళ్ళు లేరా? చూస్తారండి. నేను ఒకే సంఘంలో వాక్యం చెప్తున్న చాలామంది ఉన్నారు. ఆ మందిరంలో అల్లంత దూరంలో ఒక యవనస్తురాలు కూర్చొని ఉంది. నేను ఇదే మాట చెప్తున్నా, ఏమని అత్తమామల్ని తల్లిదండ్రులా చూసుకోవాలి, మరి కోడళ్ళు కూతురైనా కోడలైనా నువ్వే కదా చూసుకోవాలి అని నేను అంటుంటే, అల్లంత దూరంలో ఒక అమ్మాయి అన్నది, వాళ్ళు బాగుంటే ఎందుకు చూడరేంటి అన్నది. అంతమందిలో అక్కడి నుంచి అన్నదండి. ఇప్పుడు ఒక కుమారుని కని పెంచి పెద్ద చేసి ఒక ఇల్లు కట్టి వాడిని ప్రయోజనకారిగా చేసి నీకు భర్తగా ఇస్తే అత్త మామలు చూడు, ఇంట్లో పండుకో రాత్రులు చూడండి. భార్య వస్తే భార్య మాట ఏం బెల్లం, ఏమండి? తల్లిదండ్రుల మాట ఏమో అల్లం, ఏమండి? భార్య మాట ఎలా ఉంటుంది? బెల్లం అండి, తీగా ఉంటుందండి. తల్లిదండ్రుల మాట ఏమో అల్లం, కారం కారంగా ఉంటుంది. వీళ్ళ మాటలు గిట్టదు. ఇప్పుడు లోపల ముసుకేసుకొని పండుకుంటారా? ఇద్దరు ముసుకేసుకొని దోపటేసుకొని ముసుకేసుకొని పండుకుంటారా? లోపల గుసగుస అంటారు. వీళ్ళు గుసగుసలాడుకునేది తెల్లారేసరికి కొట్లాడు పెట్టుకుంటారు. ఏమా ఈ అమ్మిని ఏందో అన్నావంటే నువ్వు, మేము ఉన్నాం ఇంట్లో. మరి పనికి మాలినాడా, నీకు జన్మనిచ్చి పెంచి కానీ పెద్దోడిని చేస్తే వాళ్ళు ఇచ్చిపెట్టి వెళ్ళిపోతావా? ఏమండి, ఒక మాట చెప్తానండి. క్రైస్తవుడు లేకపోతే విశ్వాసి వారి జీవితాల్లో 3 స్థానాలు ఉంటాయండి. 3 స్థానాలు ఉంటాయి. మొదటి స్థానం ఏంటంటే ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి, యేసు ప్రభువుకి ఇవ్వాలి. ఆ రెండవది నీకు జన్మనిచ్చిన తల్లికి తండ్రికి ఇవ్వాలి. మూడవది ఓ భార్య భర్త పిల్లలు నీ కుటుంబ వ్యవస్థకు ఇచ్చుకోవాలి. అయితే మనంతా రివర్స్ అండి కదా. మొదటి స్థానం ఎవరిది? నా భార్య రంభా ఊర్వశి మేనక, ఏమండి? నా భర్త నా పిల్లలు. ఆ రెండో స్థానం ఎవరిది? ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో, వాళ్ళ ఆస్తి తింటున్నారు, వాళ్ళ సొమ్ము తింటున్నారు, వాళ్ళకి పట్టెడు మెతుకులు పెట్టట్లేదు, ఏమని అనుకుంటారేమోనని చెప్పి ఏం చేస్తాం చెప్పండి? ఏదో చేదరించుకుంటూ బోధించుకుంటూ ఒక ముద్ద వాళ్ళ గిన్నెల్లో అడబడేస్తారు. అంటే సమాజానికి భయపడి వారు అలా చేస్తారు. మూడో స్థానం ఎవరికి ఇస్తామండి? దేవునికి మందిరానికి వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత? దేవుడేమన్నా చూడవచ్చాడా? దేవుడేమన్నా అడుగుతాడా? ఏ కారణం లేకుండా కూడా చిన్న వంక పెట్టుకొని కూడా మందిరానికి వెళ్ళకుండా మానుకుంటారు. చూడండి, తల్లిదండ్రుల కొరకు బైబిల్ ఏం చెప్తుందో విందాం. ద్వితీయోపదేశ కాండము టైం అంతా చూడండి. చెప్పు, వచ్చిన చెప్పు. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 16వ వచనం అంట. చూడండి. నా తండ్రి నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా, ఆగు నాన్న, ఆగు తమ్ముడా, మళ్ళీ చెప్పు. నా తండ్రి
తండ్రినైనను తన తల్లినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు నిర్లక్ష్యము చేయవాడు. శాపగ్రస్తుడని ఏమండి ఎలా చేయవాడంట? ఏమండి అబ్బా ఏందమ్మా నువ్వు పెడతారు కదా, టైం ఎంత అయింది? 11 ఇంతలో పెడతారా? ఉదయం పూట ఎప్పుడు పెడతారండి? ఎప్పుడు పెడతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు తిని మిగిలితే వాళ్ళకి పెడతావు. వారికి జబ్బు చేస్తే ఎప్పుడో చూస్తావు. నీ కొడుకో నీ కూతురుకో జబ్బు చేసిందనుకోండి, జ్వరం వచ్చింది, ఏం చేస్తావు? వెంటనే మరి వాళ్ళకు వస్తే చూస్తావా? నేను ఇంకో మాట కూడా చెప్తానండి. మనల్ని కన్నోళ్లను మనం బాగా ప్రేమిస్తామా? మనం కన్నోళ్లను బాగా ప్రేమిస్తామా? అర్థమైందే? నేను మళ్ళీ చెప్తా. మనల్ని కన్నోళ్ళు అంటే మన తల్లిదండ్రులు. బాబు అర్థమైందే తమ్ముడా? మనల్ని కన్నోళ్ళు మన తల్లిదండ్రులను మనం బాగా ప్రేమిస్తామా? లేక మనకు పుడతారే పిల్లలు బుడంగాయలు, వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తామా? ఏం బాబు? మనకు పుట్టిన వాళ్ళనే మనం ఎక్కువగా, మరి మనల్ని కూడా వాళ్ళు అలాగే ప్రేమించుంటారుగా. ఎవరు? మనకు తల్లిదండ్రులు ఉన్నారు కదండి. మన పిల్లల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటున్నామో వాళ్ళు కూడా మనల్ని అంతగా ప్రేమించే ఉంటారుగా. మరి వాళ్ళని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఏరే కాపురం పెడతావు. ఇంట్లో ఉంటే అసలు పసుకో. ఒకడున్నాడు మంచి కుల్లోడాడు, ఎసను, వాడు మధ్యలో పోయాడు. అంటే నేను అంటాం కాదు కానీ ఆ మాట, వాడు ఎంత ఎసను వాడు తెలిసేవాడు. ఒకే ఇంట్లో ఏమంటుందండి? కాదండి, కలిసి ఉండేదాన్ని ఏమంటారు అందరూ? ఉమ్మడి కుటుంబం. బాగా చెప్పాడు తమ్ముడు, వందనాలయ్యా. ఉమ్మడి కుటుంబం. ఈ ఉమ్మడి కుటుంబంలో ఉన్నాడు ఒకడున్నాడు. వాడేం చేస్తాడు తెలుసా? అందరికంటే ముందు వాడే తింటాడు. అందరికంటే ముందు తింటాడు వాడు. అందరు కూర్చొని తింటున్నారా? ఆ తినేటప్పుడు కూడా మళ్ళీ వచ్చి వ్యసనంతో వాడు ఏపించుకొని తినకుండా ఏం చేస్తాడు? తీసుకెళ్ళి బయట పారవేసేస్తాడు. ఏందండి ఇది? చూసేవాడికి ఎంత కుల్లో వ్యసనమో. వాడు ఎవరిని పట్టించుకోడు, తోగుట్టువులు పట్టించుకోడు, కన్నోళ్ళను పట్టించుకోడు, ఎవరిని చూడాడు. నిర్లక్ష్యం చేస్తే ఏమన్నాడు? చెప్పండి బాబు, ఏమన్నాడు? నిర్లక్ష్యం చేస్తే ఏమంట? శాపగ్రస్తుడు. ఇంకొక వాక్యం చూడు, ఎక్కడది? మత్తయి 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. తల్లిదండ్రులను గణపరచమనియు తల్లినైనను తండ్రినైనను దూషించువాడు ఏంటండి? తప్పకంటే ఖచ్చితంగా రాజీ లేకుండా మరణము పొందుననియు. ఆగండి, చెప్పండి. తల్లిదండ్రులు ఏం చేస్తారంట? గణపరచని వాడు. తర్వాత అన్నాడు, ఇంకా అన్నాడు, తిట్టేవారు లేరా? దూషించడం అంటే తిట్టడం, తల్లిదండ్రులను తిట్టడం, వాడిని గణపరచకపోవటం, కొట్టడం. మీకు మాట చెప్తానండి,
ఒక్క మాట చెప్తాను, నేను ఆగిపోతాను. ఈ సబ్జెక్ట్ చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది అంతా అయ్యేది కాదు, రోజు చెప్పుకుని అవ్వదు, ఇది చాలా ఉన్నాయి. కానీ ఒక్క మాట చెప్తా. స్టువర్ట్ పూర్వంలో జరిగిన ఒక సంఘటన చెప్తా. ఒక ఆయన పేదోడు ఉన్నాడు. ఆయన పేరు రోసేయ, ఉల్లిగడ్ల రోసేయ. వాళ్ళ ఇంటి పేరు ఉల్లిగడ్ల రోసేయ అని పేరు. ఆయన ఏం చేశాడంటే, అబ్బాయి నాలాగా నా కుమారుడు కష్టపడకూడదు, బాగా చదివించుకొని బాగా ఉన్నతమైన స్థితిలో పెట్టుకోవాలన్న కుమారుడిని అనుకొని బాగా చదివించాడు. ఆ రోజుల్లో బాగా చదివించాడు. చదివించిన తర్వాత ఆయనకి ఆ రోజుల్లో మన కోటా కిందే వచ్చిందంటే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చి హైదరాబాద్లో మంచి బంగ్లా, కారు, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఈయన అనుకున్నాడు, నేను నా కుమారుడు దగ్గరికి వెళ్ళొద్దాం అనుకొని వెళ్ళాడు. కుమారుడు దగ్గరికి వెళ్ళొద్దామని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన కడుపు నిండిపోయింది. వామ్మో, ఇదేంటి బంగ్లా ఏంటి, ఒరే ఈ కారు ఏంటి, ఈ పన్నోళ్ళు ఏంటి, అబ్బబ్బబ్బా పరవశించిపోయాడు తండ్రిక. కొద్ది రోజులు ఉన్నాడు ఇక్కడ. ఉన్న తర్వాత ఆఫీసర్ కదైనా ఇక అనేకులు రావటం పోవటం జరుగుతూ ఉంది. ఈయన పని చేసుకునేవాడు కదా, ఖాళీ గుండలేక ఏం చేశాడు, అక్కడ తోట ఉంటే ఏదో పని చేసుకుంటా ఆ తోట పని చేసుకుంటున్నాడు. ఆ సోఫాల్లో కూర్చొని అందరు కాఫీలు తాగుతూ వచ్చిన వాళ్ళు అన్నారు, సార్ అదుగుదుగా ఆయన ఎవరండి, ఈ మధ్య ఎప్పుడు కానరాలేదే, ఆయన ఎవరు అన్నాడు. ఆయన ఎవరు అనేసరికి ఈయన అన్నాడు, ఎవరు కుమారుడు అన్నాడు, ఆయన మా ఇంట్లో పని మనిషి అన్నాడు. ఎవరిని? తండ్రిని మా ఇంట్లో పని మనిషి అన్నాడు. ఆ మాట విన్నాడు ఆయన. ఆ మాట ఆయన చెవిలో పడ్డది. ఆయన మనస్సు పగిలిపోయిన కిందేస్తే అద్దం ముక్కల చెక్కలు ఎట్టయిపోతాయో అట్లాగా ఆయన హృదయం అంతా పగిలిపోయింది. ఇక ఛీ, ఇలాంటి వాడా నా కుమారుడు, ఇలాంటి వాడు అవుతాడని నేను అనుకోలేదే, తండ్రి అని చెప్పుకోలేని దౌర్భాగ్యుడా నా కుమారుడు, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వెళ్ళలేదు అని చెప్పి ఆ స్టువర్ట్ పూర్వ వచ్చి ఆ ఫెలోషిప్ సభలు పెడతారు. దాని అవతల కాలం ఉంది, అవతల 2 బావులు ఉన్నాయి. అవతల బావిలో పడితే చచ్చిపోతాడు, యువతల బావిలో పడ్డాడు చావాడు, బతుకుతాడు. ఈయన వెళ్ళిపోయాడు. అదే మాట అదే జ్ఞాపకం వస్తుంది. అవతల బావిలో దూకాడు, చచ్చిపోయాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఘనపరచని వాడు ఏమ్మా, వాడికి ఏం చేయాలంట? మరణము విధించాలి. బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులను సన్మానించు. తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు, నీకు జన్మనిచ్చారాళ్ళు, ఆస్తినిచ్చారాళ్ళు. ఎంతటి వాడు అవటానికి కారకులు ఎవరు? నీ తల్లి, నీ తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఆగుతాను. ఇక్కడ ఏమన్నాడు? ఒకటి ఏమన్నాడు? నరహత్య చేయవద్దు. రెండో మాట ఏమన్నాడు? వ్యభిచారింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోస పుచ్చవద్దు, తల్లిదండ్రులను. అది దేవుడు ఈ మాటలు మన క్షేమం కొరకై దీవించునుగాక. ఈ అవకాశం